సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతికే గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏడాదిన్నర క్రితం లబ్ధిదారులకు కేటాయిస్తూ మంజూరు పత్రాలు జారీ చేశారు. అయితే ఇండ్లను ఇంకా అప్పగించడం లేదని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాముల ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇండ్లను లక్కీ డ్రా తీసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు మంజూరైన ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఆందోళనపై స్పందించిన స్థానిక తహసీల్దార్ దశరథ్ ఈ నెల 13వ తేదీన 660 మంది లబ్ధిదారులకు గాను 526 లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల తాళాలను అప్పగించనున్నట్లు తెలిపారు. మిగతా 134 మంది లబ్ధిదారుల విషయంలో విచారణ చేసిన అనంతరం ఇస్తామని తెలపడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు చుక్కా రాములు మాట్లాడుతూ ఒకవేళ 13వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వని పక్షంలో లబ్ధిదారులు వాళ్ళకు కేటాయించిన ఇళ్లను ఆక్రమిస్తారని వెల్లడించారు. మిగతా 134 అప్డేట్స్ వచ్చినాయి. ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ చేస్తాం. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సోదరులారా, అలాగే మీడియా మిత్రులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. మీ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎవరైతే పేదలు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి విచారణ జరిపి మరి మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. ఇవాళ జహీరాబాద్ ఒక మున్సిపల్ పట్టణము. మరి ఇక్కడ ఇండ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. మనందరం కూడా పేదవాళ్ళము, రెక్కాడితే కానీ డొక్క నిండినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళము. ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఇవాళ నివాసం అనేటువంటిది మరి పెద్ద సమస్యగా పట్టణాలలో తయారవుతూ ఉంది. అందుకని మరి అనేక రకాలుగా ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం గతంలో పోరాటం జరిగింది. మన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రజల కోసం నిలబడ్డారు. మరి అనేక కేసులు కూడా పెట్టి మరి అనేక నిర్బంధం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి ఎర్రజెండా సిపిఎం పార్టీ కొట్లాడుతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది, మేమే ఇల్లు కట్టిస్తాము, మీరెందుకు భూ పోరాటం చేస్తున్నారు, మీరెందుకు భూముల మీదకి పోతున్నారని చెప్పేసి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది. మరి దాని ప్రకారం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి నిర్మాణం జరిగినాయి. 560 మందికి ఎంపిక జరిగింది. మీ అందరికి కూడా అలాట్మెంట్ చేస్తూ ఇండ్లను మీ అందరికి అప్పగిస్తూ లెటర్లు కూడా ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. మరి ఆ రకంగా లెటర్ ఇచ్చిన తర్వాత